హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. మీరు ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ ట్రేడ్ చేసేటప్పుడు నార్మల్గా ఈక్విటీలో ట్రేడ్ చేసేదానికంటే ఎక్కువ రిస్క్ని తీసుకుంటున్నారు అని అర్థం. అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీకు లాసెస్ చాలా ఎక్కువ రేంజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరు నార్మల్గా ఇన్వెస్టింగ్ కానీ ట్రేడ్ కానీ చేసినప్పుడు ఈక్విటీలో తక్కువ లాసెస్ ఉంటాయి. మీ ఎంటైర్ క్యాపిటల్ని మీరు లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే మీ ఎంటైర్ క్యాపిటల్ని మీరు ఒకే ట్రేడ్లో కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్యూచర్స్లో కూడా సేమ్ సినారియో. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రెసెంట్ మార్కెట్ 17,500 దగ్గర ఉంది అనుకుందాం. సో ఈ మార్కెట్ పొజిషన్ని చూసి అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు కనిపిస్తున్న ఈ ట్రెండ్ని చూసి నెక్స్ట్ మార్కెట్ నెగిటివ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ తోటి నేను నిఫ్టీ ఏప్రిల్ ఫ్యూచర్ని షార్ట్ చేస్తున్నా. అంటే 17,550ని సెల్ చేస్తున్నా. ఈ ఫ్యూచర్ని నేను సెల్ చేసి ఓవర్ నైట్ క్యారీ చేస్తున్నా. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఒకవేళ నేను అనుకున్నట్లు మార్కెట్ కానీ నెగిటివ్ ఉంటే నాకు ప్రాఫిట్ వస్తుంది, దానివల్ల నో ప్రాబ్లం. బట్ ఒకవేళ మార్కెట్లో ఏదైనా సడన్గా పాజిటివ్ న్యూస్ ఉండటం వల్ల కానీ లేదా ఇంకేదైనా జరగడం వల్ల మార్కెట్ పాజిటివ్ అయింది అనుకుందాం. అండ్ ఆ పాజిటివ్ అయింది కూడా చాలా హెవీగా అయింది అనుకుందాం. సో ఈ హెవీ పాజిటివ్ డైరెక్షన్ వల్ల నేను షార్ట్ చేసి పెట్టిన ఈ ఫ్యూచర్స్ వల్ల నాకు చాలా ఎక్కువ లాస్ ఉంటుంది. అండ్ నేను ఫ్యూచర్ని షార్ట్ చేశాను కాబట్టి డెఫినెట్లీ ఇందులో నేను మల్టిపుల్స్ ఆఫ్ లాట్ సైజ్ తీసుకోవాలి. సో నిఫ్టీలో నేను ట్రేడ్ చేస్తున్నా కాబట్టి దీని సైజ్ 50 ఉంటుంది. లాట్ సైజ్ మల్టిపుల్స్ ఆఫ్ 50 లాట్ సైజ్ తీసుకుంటున్నా. సో దీని ప్రైస్ అండ్ ఈ లాట్ సైజ్ అండ్ ఇక్కడ వచ్చిన హెవీ మూవ్మెంట్ వల్ల నాకు ఎంటైర్ గా వచ్చే లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంత లాస్ రావడం వల్ల నా ఎంటైర్ క్యాపిటల్ ని కూడా నేను లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది ఫ్యూచర్స్ లో. ఒకవేళ మీరు ఆప్షన్స్ లో గానీ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి. సో నిఫ్టీ ఏప్రిల్ 17,600 సిఈ ఉంది. సో నెక్స్ట్ మార్కెట్ నెగిటివ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి దీన్ని నేను షార్ట్ చేసి పెడతా. సో దీన్ని నేను షార్ట్ చేసే కాబట్టి ఒకవేళ మార్కెట్ నెగిటివ్ ఉంటే ఈ వాల్యూ 0 అయిపోతుంది ఆర్ తగ్గిపోతుంది. సో అందులో నుండి నాకు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఇంతకు ముందులానే మార్కెట్లో ఏదో న్యూస్ ఉండటం వల్ల ఇంకేదో రీజన్ వల్ల మార్కెట్ కానీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఈ వాల్యూ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. సో ఈ వాల్యూలో వచ్చే చేంజ్ అనేది కూడా మల్టిపుల్స్ ఆఫ్ లాట్ సైజ్ లో ఉంటుంది. సో దీనివల్ల నాకు చాలా ఎక్కువ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా నా ఎంటైర్ క్యాపిటల్ ని లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ షార్ట్, ఒకవేళ నేను బై చేసి పెట్టినా కానీ ఈ వాల్యూ మొత్తం పోతే అంటే దీనికి 50 టైమ్స్ వేసుకుంటే ఏ వాల్యూ అయితే వస్తుందో అది మొత్తం నాకు లాస్ అవుతుంది. అంటే మార్కెట్ లో నేను ఏదైనా ఒక డైరెక్షన్ ని ప్రిడిక్ట్ చేసినప్పుడు ఆ డైరెక్షన్ కి తగ్గట్టు మార్కెట్ వస్తే నాకు ప్రాఫిట్స్ వస్తాయి, దానివల్ల నో ప్రాబ్లం. బట్ మనం తీసుకునే ట్రేడ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రెండ్ గానీ ఉంటే ఎక్కువ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం వాటిని ఓవర్ నైట్ క్యారీ చేసినప్పుడు ఇంకా ఎక్కువ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మీరు ఏదైనా ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కి సంబంధించిన ఆప్షన్స్ లో కానీ ఫ్యూచర్స్ లో కానీ ట్రేడ్ చేసేటప్పుడు వాటిని మీరు ఓవర్ నైట్ క్యారీ చేసేటప్పుడు గ్యాప్ అప్స్ కానీ గ్యాప్ డౌన్స్ కానీ ఓపెన్ అయితే మీకు ఆపోజిట్ డైరెక్షన్ లో మార్కెట్ ఉంటే చాలా ఎక్కువ అమౌంట్ లో మీరు లాస్ ని బేర్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రాఫిట్ వచ్చినంత వరకు ఆ ట్రేడ్ తోటి ప్రాబ్లం ఏమీ ఉండదు. బట్ లాస్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది కూడా డెఫినెట్లీ ఆలోచించి ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి మనకి ప్రాఫిట్సే వస్తాయి అని చెప్పలేము అండ్ ప్రతిసారి లాసెస్ వస్తాయని చెప్పలేము. ట్రేడ్ తీసుకునేటప్పుడు డెఫినెట్లీ మనం ఎంత లాస్ని అయితే బేర్ చేయగలమో అంత లాస్ని ఫిక్స్ అయ్యి ఉండాలి. అండ్ ఎంత ప్రాఫిట్ అయితే మనకు కావాలనుకుంటామో అంత ప్రాఫిట్ దగ్గర ఆ ట్రేడ్ని ఎగ్జిట్ అవ్వాలి. అయితే ఇలా ఓవర్ నైట్ క్యారీ చేసేటప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మార్కెట్ గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అవ్వడం వల్ల మనకు వచ్చే లాస్ అనేది చాలా ఎక్కువ ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం ఎలా అంటే దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఏంటి అంటే హెడ్జింగ్. హెడ్జింగ్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక ట్రేడ్ తీసుకుంటే దాంట్లో ఒకవేళ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మార్కెట్ మూవ్మెంట్ అయినా కానీ అందులో వచ్చే లాస్ని తగ్గించుకోవడం కోసం మనం దానికి అటాచ్ చేసి ఇంకొక ప్రీమియం దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఆప్షన్ని బై చేసి పెడతాం. దీన్ని హెడ్జింగ్ ట్రేడింగ్ అంటారు. సో ఈ హెడ్జింగ్ ట్రేడింగ్ డీటెయిల్గా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ని చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వెహికల్ కొన్నారు అనుకోండి. సో ఈ వెహికల్కి సంబంధించి వాల్యూ వచ్చేసి సమ్ 50 lakhs ఉంది అనుకుందాం. సో 50 lakhs పెట్టి ఒక వెహికల్ని కొన్నారు అనుకోండి. సో ఈ వెహికల్ని యూస్ చేసేటప్పుడు మీకు యాక్సిడెంట్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ వెహికల్కి యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏదైనా మైనర్ రిపేర్స్ వస్తే ఓకే. బట్ ఏదైనా మేజర్ రిపేర్స్ జరిగినప్పుడు ఆ రిపేర్ చేయించాలి అంటే చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అందులో మేజర్ రిపేర్స్ చేయాల్సి వచ్చింది అనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs వరకు మీకు ఖర్చు అవుతుంది. ఆల్రెడీ మీరు 50 lakhs పెట్టి ఈ వెహికల్ ని కొన్నారు అండ్ 10 lakhs పెట్టి దీనికి రిపేర్ చేయించాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఓవర్కమ్ చేయడానికే ఇన్సూరెన్స్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఈ వెహికల్ ని మీరు కొన్నప్పుడు 50 lakhs పెట్టి దీన్ని కొన్నారు కాబట్టి ఒక 25,000 పెట్టి దీనికి ఇన్సూరెన్స్ గానీ చేయించారు అంటే, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఈ వాల్యూ చెప్తున్నాను. ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. సో 25,000 తోటి దీనికి ఇన్సూరెన్స్ చేయించాం అనుకోండి. సో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇలాంటి మేజర్ రిపేర్స్ అయినప్పుడు సో ఈ ఎగ్జాంపుల్ ప్రకారం 10 lakh రూపీస్ ఇక్కడ ఖర్చు అవుతుంది. సో ఏదైతే కంపెనీలో మనం ఇన్సూరెన్స్ తీసుకుంటామో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ 10 lakh రూపీస్కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తుంది. అంటే ఈ 10 lakh రూపీస్ అనేది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. సో ఇక్కడ ఇంత పెద్ద యాక్సిడెంట్ లో ఇంత మేజర్ రిపేర్స్ జరిగినా గానీ ఎంటైర్ గా రిపేర్ కాస్ట్ ఎంత అంటే 25,000 అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 25,000 తోటే ఈ 10 lakhs వచ్చాయి. అయితే ఒకవేళ ఈ వెహికల్ కి ఎలాంటి డ్యామేజెస్ జరగకుండా, ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా సేఫ్ గా ఉంది అనుకోండి, అయితే ఈ ఇన్సూరెన్స్ కి ఒక లిమిట్ పీరియడ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 year ఉందనుకోండి. సో ఈ 1 year లో ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా, ఏం రిపేర్స్ కాకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 25,000 కి మీరు ఏదైతే ఇన్సూరెన్స్ తీసుకుంటారో ఆ ఇన్సూరెన్స్ టర్మ్ పీరియడ్ అనేది అయిపోతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు మళ్ళీ ఒకవేళ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అంటే మళ్ళీ ఇంకొక 25,000 ఆర్ ఏదైతే అమౌంట్ అడుగుతారో ఆ అమౌంట్ తోటి మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. సో ఇలా మీరు ఎవ్రీ ఇయర్ అలా మీరు రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి. సో ఎంటైర్ గా ఈ ఎగ్జాంపుల్ లో చెప్పేది ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ కి డ్యామేజ్ కానీ లాస్ కానీ రాకుండా ఒక చిన్న ప్రీమియం తోటి దానికి వచ్చే లాసెస్ ని మీరు కవర్ చేసుకోవచ్చు. సో ఇందులో ఎలా అయితే 25,000 తోటి ఇన్సూరెన్స్ చేయించుకుంటే మీకు 10 lakhs ఎలా అయితే క్లెయిమ్ అయ్యాయో, స్టాక్ మార్కెట్ లో కూడా మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు మీరు తీసుకునే ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రీమియమ్స్ తీసుకోవడం వల్ల దాంట్లో వచ్చే పెద్ద లాస్ ని కవర్ చేసుకోవచ్చు. అదెలా అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఇక్కడ నిఫ్టీ ఏప్రిల్ ఫ్యూచర్ ని తీసుకున్నాం. సో దీన్ని మనం షార్ట్ చేసి పెట్టాం. అంటే 17,500 ని షార్ట్ చేసి పెట్టాం. ఎందుకు అంటే మార్కెట్ నెగిటివ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. అయితే ఒకవేళ మార్కెట్ నెగిటివ్ ఉంటే మనకి ప్రాఫిట్ వస్తుంది, దానివల్ల ప్రాబ్లం లేదు. ఒకవేళ లాస్ వస్తే మాత్రం ఆ లాస్ ఎక్కువ ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఆ లాస్ ఎక్కువ రాకుండా ఉండడం కోసం, అంటే మనకి మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు కూడా మనకి లాస్ ఎక్కువ రాకుండా ఉండటం కోసం, సో మార్కెట్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఇంక్రీజ్ అయ్యే ఆప్షన్ వాల్యూ ఏంటి అంటే సిఈ. అంటే మార్కెట్ ఎంత ఇంక్రీజ్ అయితే ఈ సిఈ వాల్యూ అంత ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం కొనే ఈ ఫ్యూచర్ నిఫ్టీ ఏప్రిల్ ఫ్యూచర్ తో పాటు అదే ప్రైస్ దగ్గర ఉన్న ఒక సిఈ వాల్యూని బై చేసి పెడతాం అండ్ సేమ్ ఎక్స్పైరీ దగ్గర ఉండేలా చూసుకుంటాం. అంటే ఇక్కడ ఏప్రిల్ ఎక్స్పైరీ తీసుకుంటున్నాం కాబట్టి ఈ సిఈ ఆప్షన్ కూడా ఏప్రిల్ ఎక్స్పైరీ తీసుకుంటాం. సో ఒకవేళ మార్కెట్ కానీ పాజిటివ్ అయింది అనుకోండి, అంటే నిఫ్టీ వాల్యూ పడిపోకుండా ఇంక్రీజ్ అయింది అనుకోండి, మనం షార్ట్ చేసి పెట్టిన ఈ ఏప్రిల్ ఫ్యూచర్ అనేది పడిపోతుంది. సో ఇందులో మనకి లాస్ వస్తుంది. బట్ ఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే సిఈ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇందులో మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ఈ ప్రాఫిట్ అండ్ ఈ లాస్ అనేవి ఎగ్జాక్ట్ గా ఉంటాయి. సో మనకి నో ప్రాఫిట్ నో లాస్ ఉంటుంది. అయితే ఎగ్జాక్ట్ గా నో ప్రాఫిట్ నో లాస్ ఉంటుందా అంటే ఈ 220 రూపీస్ ఏదైతే ప్రీమియం మనం తీసుకుంటామో ఇది మనకి లాస్ లా ఉంటుంది. అంటే ప్రెసెంట్ వాల్యూ 17,553 దగ్గర ఉంది. సో 17,600 దగ్గర ఉంది అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఎంతైతే మార్కెట్ ఇంక్రీజ్ అవుతుందో ఈ 17,600 సిఈలో కూడా అంత వాల్యూ రిమైన్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఇంక్రీజ్ అయింది అనుకుందాం. సో దీని వాల్యూ ఫైనల్ గా మనకి 1000 రూపీస్ అవుతుంది. మనకి ఇందులో వచ్చే లాస్ కూడా 1000 రూపీస్ ఉంటుంది. యాక్చువల్ గా వీటిని లాట్ సైజ్ లో తీసుకుంటారు, బట్ నేను ఒక సింగిల్ క్వాంటిటీ తీసుకుంటే అందులో వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ గురించి చెప్తున్నా ఈజీగా ఉండటం కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్స్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది 18,600 అయింది అనుకుందాం. సో ప్రెసెంట్ 17,600 నుంచి 18,600 అయింది. అంటే లాస్ 1000 రూపీస్ అయింది. ఎందుకు అంటే మనం షార్ట్ చేసి పెట్టాం, దీన్ని బై చేయకుండా సెల్ చేసి పెట్టాం. సో ఇక్కడ మార్కెట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఇది లాస్ అవుతుంది. అండ్ 17,600 సిఈని మనం బై చేసి పెట్టాం కాబట్టి దీని వాల్యూ ఎప్పుడైతే నిఫ్టీ వాల్యూ 18,600 అవుతుందో అప్పుడు దీని వాల్యూ 1000 రూపీస్ అవుతుంది. సో ఇది మనకి ప్రాఫిట్ లా ఉంటుంది. సో లాస్ అండ్ ప్రాఫిట్ అనేవి క్యాన్సిల్ అయిపోయి ఎగ్జాక్ట్ గా ఉన్నాయి. సో నో ప్రాఫిట్ నో లాస్. బట్ ఇందులో మనం ప్రీమియం కొన్న ప్రైస్ అనేది తీసేయాలి. అంటే ప్రెసెంట్ ప్రీమియం వాల్యూ ఎంత ఉంది,
219 రూపీస్ ఉంది. సో ఇది మనం లాస్ లా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి 1000 రూపీస్ లాస్ వచ్చినా కానీ మనం తీసుకున్న ఈ ఫ్యూచర్స్ దాంట్లో షార్ట్ చేసి పెట్టిన దాంట్లో 1000 రూపీస్ లాస్ వచ్చినా కానీ జస్ట్ 221 రూపీస్ లాస్ తోటి మనం ఆ ఆర్డర్ నుంచి ఎగ్జిట్ అయిపోయాము. ఇది 1000 రూపీస్ మాత్రమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ అంటే 10,000 రూపీస్ చేంజ్ రాదు. ఒకవేళ ఏదైనా సినారియోలో 10,000 రూపీస్ కానీ ఇంక్రీజ్ అయినా కానీ అంటే 17,000 ఉన్నది 28,000 అయినా కానీ లాస్ మాత్రం 219 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో దీని నుంచి మనం మనకొచ్చే లాస్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఆ సినారియోలో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మార్కెట్ మనం అనుకున్నట్లు నెగిటివ్ డైరెక్షన్ లోనే ఉంది, అంటే ఫాల్ అవుతుంది అని అనుకుంటున్నాం. సో ఫాల్ అయిపోయింది. సో ఈ ప్రైస్ అనేది తగ్గిపోతుంది. సో ఫస్ట్ మనం సెల్ చేసాం కాబట్టి తర్వాత బై చేస్తాం. దాని నుంచి మనకి ఒక 1000 పాయింట్స్ పడిపోయింది అనుకుందాం. సో 1000 పాయింట్స్ మనకి ప్రాఫిట్ వస్తుంది. దేని నుంచి? ఈ ఫ్యూచర్స్ నుంచి మనకి 1000 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది. అయితే మనం దీనికి ఒక ప్రీమియం తీసుకున్నాం కదా, నిఫ్టీ ఏప్రిల్ 17,600 సిఏని ప్రీమియంలా తీసుకున్నాం. అంటే 220 రూపీస్ పెట్టి ప్రీమియం తీసుకున్నాం. ఈ ప్రీమియం అనేది మార్కెట్ పడిపోయింది కాబట్టి, అంటే 17,600 కంటే మార్కెట్ డౌన్వర్డ్ లో ఉంది కాబట్టి దీని వాల్యూ 0 అయిపోతుంది. అంటే 220 రూపీస్ మనకి లాస్ లా ఉంటుంది. సో మనకు వచ్చిన ప్రాఫిట్ 1000 లోంచి ఈ 220 రూపీస్ ని లాస్ లా తీసేయాలి. సో అప్పుడు ఏదైతే వాల్యూ వస్తుందో 780 రూపీస్, ఇది మన నెట్ ప్రాఫిట్ అవుతుంది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ని హెడ్జింగ్ అంటారు. ఈ హెడ్జింగ్ వల్ల యూజ్ ఏంటి అంటే మనకి ప్రాఫిట్ వచ్చినంత వరకు ఓకే, బట్ లాస్ వస్తే మాత్రం దాన్ని ఒక లిమిట్ లో ఉంచుతుంది. అంటే లాస్ లిమిట్ లో ఉంటుంది, ప్రాఫిట్ అన్లిమిట్ లో ఉంటుంది. అయితే ఇది ఫ్యూచర్స్ లో హెడ్జింగ్ గురించి. అయితే మనం ఆప్షన్స్ లో కూడా హెడ్జింగ్ చేయొచ్చు. ఆప్షన్స్ లో ఎలా హెడ్జ్ చేస్తాము అంటే, సో ఇక్కడ మార్కెట్ నెగిటివ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సేమ్ ఎగ్జాంపుల్ ని కంటిన్యూ చేస్తున్నా. సో మార్కెట్ నెగిటివ్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఒకవేళ ఈ 17,500 దగ్గర ఒక సిఈని సెల్ చేసి పెడుతున్నా. సో మార్కెట్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఈ సిఈ వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది అండ్ ఫైనల్ గా ఎక్స్పైరీ రోజు 0 అయిపోతుంది. సో మార్కెట్ నేను అనుకున్నట్లు పడిపోతే ఈ సిఈ వాల్యూ ఏదైతే ఉందో అది 0 అయిపోతుంది. నిఫ్టీ ఏప్రిల్ 17,500 సిఈ వాల్యూ ప్రెసెంట్ 273 ఉంది. సో మార్కెట్ నెగిటివ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి ఈ 273ని సెల్ చేసి పెడతా. సో మార్కెట్ నేను అనుకున్నట్లు నెగిటివ్ అయితే ఈ సిఈ వాల్యూ ఫైనల్ గా 0 అయిపోతుంది. ఈ 274 రూపీస్ అనేది నాకు ప్రాఫిట్ అవుతుంది. అయితే ఒకవేళ మార్కెట్ నెగిటివ్ అయితే నో ప్రాబ్లం, నాకు ప్రాఫిట్ వస్తుంది. బట్ మార్కెట్ కానీ పాజిటివ్ అయింది అంటే నేను సెల్ చేసి పెట్టా కాబట్టి మార్కెట్ ఎంతైతే పాజిటివ్ ఉంటుందో అంత ఈ ఆప్షన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మార్కెట్ ఒకవేళ 1000 పాయింట్స్ ఇంక్రీజ్ అయితే ఈ వాల్యూ కూడా 1000 పాయింట్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో నాకు ఓవరాల్ గా 1000 పాయింట్స్ లాస్ వస్తుంది. సో ఇంత పెద్ద లాస్ వల్ల నా ఎంటైర్ క్యాపిటల్ నేను లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇలాంటి సినారియోలో ఏం చేయాలి అంటే, ప్రజెంట్ నేను 273ని షార్ట్ చేసి పెట్టా. సో మార్కెట్ నెగిటివ్ ఉంటే నాకు ప్రాఫిట్ వస్తుంది, నో ప్రాబ్లం. సో ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఈ పాయింట్ దగ్గర నేను సెల్ చేశా కాబట్టి ఈ పాయింట్ దగ్గర అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 పాయింట్స్ తర్వాత ఉన్న ఒక సిఈ వాల్యూని నేను బై చేసి పెడతా. అంటే ఇక్కడ ఒక సిఈ వాల్యూని సెల్ చేసి పెట్టా అండ్ ఒక 200 పాయింట్స్ తర్వాత ఉన్న పిఈ వాల్యూని బై చేసి పెడతా. సో మార్కెట్ ఒకవేళ ఈ పాయింట్ నుంచి ఇంక్రీజ్ అయితే ఇక్కడున్న సిఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అండ్ ఈ వాల్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంటైర్ గా నాకు వచ్చే లాస్ అనేది ఈ 200 పాయింట్స్ మాత్రమే ఉంటుంది. సో దీన్ని క్లియర్ గా ఉండటం కోసం ఆ వాల్యూని కూడా ఎంటర్ చేస్తా. నిఫ్టీ ఏప్రిల్ 17,500 సిఈని నేను సెల్ చేసి పెట్టా, అంటే 270 రూపీస్ ని నేను సెల్ చేసి పెట్టా. అండ్ నెక్స్ట్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే మార్కెట్ ఒకవేళ పాజిటివ్ ఉంటే నాకు వచ్చే లాస్ తగ్గించడం కోసం 300 పాయింట్స్ తర్వాత అంటే ప్రెసెంట్ ఉన్న మార్కెట్ పొజిషన్ నుంచి 300 పాయింట్స్ తర్వాత 17,800 సిఈని దీన్ని బై చేసి పెడతా. సో ఇది బై అండ్ ఇది సెల్. సో ఇది నా మేజర్ ఆప్షన్. అంటే మార్కెట్ నెగిటివ్ ఉంటుంది అని చెప్పి ఈ సిఈని సెల్ చేశా. బట్ ఈ బై ఏంటి అంటే ఇది నా ప్రీమియం. అంటే మార్కెట్ ఒకవేళ నాకు నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటే నాకు వచ్చే లాస్ ని తగ్గించడం కోసం ఈ ఆప్షన్ ని బై చేస్తున్నా, ఈ సిఈ ఆప్షన్ ని బై చేస్తున్నా. సో ఎప్పుడైతే మార్కెట్ ఇంక్రీజ్ అవుతుందో నాకు ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఈ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇవి రెండు సేమ్ రేట్ లో ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ పాయింట్ నుంచి ఈ రెండు ఆప్షన్స్ కూడా సేమ్ రేట్ లో ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి దీంట్లో వచ్చే లాస్ అనేది నాకు ఇందులో వచ్చే ప్రాఫిట్ తోటి కవర్ అవుతుంది. సో ఈ పాయింట్ నుంచి అంటే 17,800 పాయింట్ నుంచి లాస్ అండ్ ప్రాఫిట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది.
అంటే ఈ సిఈ పాయింట్ ఎంతైతే ఇంక్రీజ్ అవుతుందో ఈ సిఈ పాయింట్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంటైర్గా నాకు వచ్చే లాస్ ఎంత ఉంటుంది అంటే 17,500 అండ్ 17,800 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో అది నాకు వచ్చే లాస్ అవుతుంది. అంటే నాకు మార్కెట్ ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే నాకు వచ్చే మ్యాక్సిమం లాస్ అనేది 300 రూపీస్ ఉంటుంది. అంటే నాకు ప్రాఫిట్ వస్తే అన్లిమిటెడ్ వస్తుంది, బట్ లాస్ వస్తే మాత్రం లిమిటెడ్లో 300 రూపీస్ మాత్రమే వస్తుంది. సో ఇది ఆప్షన్స్లో ట్రేడ్ చేసే ప్రాసెస్. అయితే ఇప్పటి వరకు చెప్పిన ఈ హెడ్జింగ్ ప్రాసెస్లో ఫ్యూచర్స్ అవ్వనివ్వండి అండ్ ఆప్షన్స్ అవ్వనివ్వండి, వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్గా అనిపిస్తే విత్ వాల్యూస్ మీకు ఒకవేళ ఎగ్జాంపుల్ కానీ ప్రాక్టికల్గా కావాలి, విత్ చార్ట్స్ తోటి వీటి ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే వీటికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. టెక్ షేర్స్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో మీరు హెడ్జింగ్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మీకు ఫ్యూచర్స్కి సంబంధించి ట్రేడింగ్లో హెడ్జింగ్ ఎలా చేస్తారు, అలాగే ఆప్షన్ సెల్లింగ్లో హెడ్జింగ్ ఎలా చేస్తారు అనేది 2 సపరేట్ వీడియోస్ చేశాను. సో ఈ 2 వీడియోస్ మీరు చూడండి. డెఫినెట్లీ ఈ 2 వీడియోస్ చూస్తే హెడ్జింగ్కి సంబంధించిన డీటెయిల్ క్లారిటీ వస్తుంది. సో ఇందులో నేను విత్ చార్ట్స్తో పాటు వాల్యూస్ ఇచ్చి ప్రాక్టికల్గా హెడ్జింగ్ ఎలా చేస్తారు అనేది చూపించాను. సో మిస్ అవ్వకుండా ఈ 2 వీడియోస్ చూడండి. అండ్ ఈ వీడియోస్కి సంబంధించిన లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చాను. సో మీరు కావాలనుకుంటే ఆ లింక్స్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి ఈ వీడియోస్ చూడొచ్చు. సో ఇది హెడ్జింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఫ్యూచర్స్లో అండ్ ఆప్షన్స్లో హెడ్జింగ్ ఎలా చేస్తారు అనే దాని గురించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ హెడ్జింగ్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్లీ ఆ 2 వీడియోస్ కానీ చూస్తే మీకు ఏ డౌట్స్ లేకుండా క్లియర్గా హెడ్జింగ్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఫ్యూచర్స్లో సెల్లింగ్ కానీ అండ్ బయింగ్ కానీ చేసేటప్పుడు అండ్ ఆప్షన్స్ని సెల్ చేసేటప్పుడు డెఫినెట్లీ హెడ్జింగ్ తీసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీకు ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఆ సినారియోని యాక్సెప్ట్ చేయగలరు, బట్ లాస్ వస్తే మాత్రం మీ ఎంటైర్ క్యాపిటల్ లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ నెక్స్ట్ టైం మీరు ఆప్షన్స్ని సెల్ చేస్తున్న ఫ్యూచర్స్లో పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ తీసుకునేటప్పుడు డెఫినెట్లీ హెడ్జింగ్ చేస్తూ తీసుకోండి. సో ఇది హెడ్జింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.